హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ సాంద్ర రుచులు అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో గోంగూర కోడిగుడ్డు కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా. ముందుగా స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక చిన్న కట్ట గోంగూర అయితే తీసుకున్నాననమాట. ఇది కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. మరీ ఎక్కువ కాదు, లైట్‌గా ఆయిల్. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు గోంగూరని కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి అయితే తీసుకోవాలనమాట. మామూలుగా అయితే పప్పు గుత్తితో అయితే మెదిపేసుకొని కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం మిక్సీ పట్టేసాను. ఇప్పుడు అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని తర్వాత మూకుట్లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ వేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలనమాట. నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాననమాట. చాలా పెద్ద ఉల్లిపాయ. సో, వాటిని సన్నటి ముక్కలు కింద కట్ చేసేసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి సిమ్‌లోనే మెత్తగా బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయితేనే దీనికి టేస్ట్ అయితే బావుంటుంది. నేనైతే సాల్ట్ వేసాను బాగా మగ్గుతాయని చెప్పేసి. ఉల్లిపాయలైతే కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇందులో కొన్ని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా ఒకటైతే తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు. కర్రీస్‌లో నేను పసుపు ఎక్కువగానే ఏస్తూ ఉంటాను. 1 టేబుల్ స్పూన్ ఫుల్‌గా వేసేస్తాననమాట. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే యాడ్ చేశాను. కారాన్ని మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెమంది కారం ఎక్కువ తింటారు. కొంచెం కారం తక్కువ తక్కువ తింటారు కదా! అలా చూసుకొని వేసుకోవాలనమాట. నేను ఇది ఇందులో కొంచెం వాటర్ వేసి ఇది దగ్గరికంటా ఎగిరి అన్ని ముక్కలు అన్నీ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి గోంగూర పేస్ట్‌ని అలాగే కొంచెం గరం మసాలానైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టిన కోడిగుడ్డునైతే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మీరు ముందే ఇదే మూకిట్లోకి ఆనియన్స్ ఫ్రై చేయకముందు ఈ కోడిగుడ్లు ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టుకొని అందులో చేసేసుకోవచ్చు. నేను ఇలా ఎందుకు చేశానంటే ఈరోజు ఫ్రైడే రోజు చేశాను ఇది. ఫ్రైడే నేను ఎగ్ తినను కాబట్టి నేను కొంచెం కర్రీ తీసేసుకొని లాస్ట్‌లో ఫ్రై చేసి ఎగ్స్ అయితే యాడ్ చేశాననమాట. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ థంబ్‌నెయిల్ కోసం నేనైతే ఈ బౌల్‌లో వేస్తున్నాననమాట. సూపర్ టేస్టీగా ఉందనమాట కర్రీ. మీరైతే ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు. హై పాయింట్స్ ఇవ్వండి. థాంక్ యూ.